నా స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. భగవత్ తండ్రికి ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ప్రార్థనా శ్లోకాలతో ఇప్పుడు పాపాన్ని స్టార్ట్ చేసుకుంటాం. హరి మాది వాయిస్ ఓకే కదా? नीलातुङ्गस्तनगिरितटी सुप्त मुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायां स्रदि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வெங்கடவர்க்கென்னை விதியந்த விண்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ప్రతి సందరికి ఈ రోజు మనము 10వ పాశురానికి చేరుకున్నాము. ఇందులో 5వ గోపికను మేల్కొల్పడానికి ఈ గోదాగోదం. అయితే నిన్నటి గోపికని చూసినట్టయితే తను మణిమాణిక్యమైన భవనంలో ధూప దీపాలు పెట్టుకుని ఆ భగవంతుడే వస్తాడులే, మనమేమీ చేయక్కర్లేదు అనే ధీమాతో పడుకున్నటువంటి గోపిక. ఈ రోజు గోపిక కూడా చాలా విశేషమైన గోపిక. ఆండాళ్ళ యొక్క సంకల్పం అందరూ కలవాలి అంటే బయ్యత్తు వల్ వీర్గా ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాళ్ళ తల్లి యొక్క భావం. ఏ ఒక్కరు కూడా మంచిని వదులుకోవద్దు అనేది ఆమె ఔదార్యాన్ని మనకి చూపిస్తుంది. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకుని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలనేది అమ్మ కోరుకుంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం ఏదైతే వ్రతం చేద్దామనుకుంటున్నారో దానికి కావాల్సిన పరికరాల కోసం అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు కదా. ఒక్కో గోప బాలికను లేపుతూ ఈ రోజు ఈ 5వ గోపిక వాళ్ళ ఇంటికి వచ్చేసింది. అయితే తిరుపావై అంటే ఈ తిరుపావై చూసుకున్నట్టయితే ఇది అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. గోదా గోపికలు బయట ఉన్న వాళ్ళు ఏమంటారు, గోధర్మ ఏమంటుంది, లోపల గోపికలు ఏమంటారు, ఆల్వార్లు ఏమంటున్నారు, కృష్ణుడు ఏమంటున్నాడు, గుడి గురించి, కృష్ణుడి గురించి, నందగోపుడి గురించి, కృష్ణుడు చేసిన లీలల గురించి, ఇలా అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ రోజు గోపిక వచ్చేసి ఆ చాలా విశేషమైన గోపిక అని చెప్తున్నాం కదా. ఎలాంటి గోపిక అంటే వీళ్ళందరూ ఏమో కృష్ణుని పొందడానికి నానా పాటలు పడుతూ అన్ని చేస్తూ వెళ్తున్నారు. కానీ ఈవిడ మాత్రం తానే వచ్చి అన్ని చేసి తానే వస్తాడులే, అంటే చేయడం కూడా తానే చేస్తాడు, నేను చేయవలసింది ఏమీ లేదు అని విశ్వసించిన గోపిక అన్నది. ఈవిడ ఇల్లు ఎక్కడ ఉంది అంటే కృష్ణుడి ఇంటి పక్కనే ఉందండి. ఎలా ఉందంటే కృష్ణుడికి వీళ్ళ ఇంటికి మధ్య ఓన్లీ ఒక చిన్న గోడ అడ్డు ఉంది. అయితే కృష్ణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైంలో అయినా సరే అలా గోడ దూకి వెళ్ళి వచ్చే అంత వీళ్ళిద్దరి మధ్య ఉన్నదని చెప్తుంటారు. అయితే ఈ విషయం ఈ గోదాగోకమ్మలకు తెలుసు తెలుసు కాబట్టి పక్కనే ఉంది, రోజు కలుస్తూ ఉంటారు. చాలా చొరవ గలది కృష్ణుడి దగ్గర. కృష్ణుడు అంటే ఈవిడంటే కృష్ణుడికి చాలా ప్రీతి. కాబట్టి ఈవిని కూడా మనం గోష్ఠిలో కలుస్తుంటే ఇంకా త్వరగా మనకి కావలసినవన్నీ ఇస్తాడు భగవంతుడు అని చెప్పి తనను లేపడానికి, తనను వాళ్ళ గోష్ఠిలో కలపడానికి వస్తారని. అయితే ఇక్కడ విశేషం ఏమంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. అంటే వీళ్ళందరూ ఆ వరాలు ఆ పరికరాలు కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు అంటే స్వర్గాన్ని పొందడానికి, సుఖము ఆనందం పొందడానికి అని చెప్తుంటారు.
అసలు ఈ ఆనందాన్ని పొందడానికి కొందరేమో ప్రయత్నిస్తున్నారు, కొందరేమో అది ప్రయత్నిస్తే మనకు లభించేది కాదు, దేవుడి కృప వలన అది మనకు లభిస్తుంది అని చెప్పేసి ఏం చేయని అవసరం లేదు అంటే భౌతికమైనవి ఏమి చేయరు వారు. కానీ భగవంతుడికి ఏది చేయాలో అది మాత్రం చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఇలా చెప్తుంటాం ఏమని అంటే ఆనందం బ్రహ్మనో విద్వాన్, అంటే ఆనందం కోసం ప్రయత్నించేవారు కొందరు. ఏష హేవానందయాతి, అంటే ఈ పరమాత్మని ఆనందింపజేసేవాడు కదా, మనం ఎంత చేసినా ఆయన కృప ఉండాలి కదా అని అనుకునేవాళ్ళు. అయితే ఈనాటి గోపిక దీనికి చెందినవాడు. ఏష హేవానందయాతి, అంటే పరమాత్మనే ఆనందింపజేసేవాడని చాలా గట్టిగా చాలా విశ్వాసంతో ఉన్నటువంటి గోపిక అన్నమాట. భగవంతుడా నువ్వే శరణన్న వాళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నాం కదా. భాగవతంలో భగవద్గీతలో ఏది జరిగినా అది జరగకపోయినా కానీ దానివల్ల వచ్చే లాభ నష్టాలకు పరమాత్మనే గాని తనకి ఏ కాదని వాళ్ళు నిశ్చయంగా ఉంటారు. ఏది ఇచ్చినా తనదే కదా, ఏది చేసినా తానే కదా అనే నిశ్చలం, ఏదైనా ఓకే అనే నిశ్చల పదంలో ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నాం ఏమని ఆ గోపిక స్థితాప్రజ్ఞుని దశలు గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం 4 దశలు ఉంటాయని. నిన్న గోపిక వచ్చేసి వశికావస్థ వశికావస్థలో ఉన్న గోపిక. మరి అది శ్రీశుకుని వల్ల అన్ని రకాల సుఖాల మధ్యలో ఉన్నా కానీ వాటితో పట్టింపు లేక భగవత్ అనుభవంలో ఉండిపోయింది. మరి ఈనాటి గోపిక వచ్చేసి ఆ ఏకేంద్రియ అవస్థ కలిగిన గోపిక. ఈవిడ చాలా మహాజ్ఞాని అని చెప్తున్నారు. ఇతర ఇంద్రియాలు అన్నీ మానేసి, ఏ పని చేయకుండా మానేసి ఓన్లీ ఒక మనసు మాత్రమే పని చేస్తుంటుంది. ఇలాంటి అవస్థ కలిగిన గోపిక. భగవద్గీతలు చెప్పినట్లు దుఃఖేషు అనుద్ధమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీరు ముని రుచ్యతే అని చెప్తున్నాను. అంటే ఈవిడ ఎలా అలా మహాజ్ఞాని అయ్యింది అనే దానికి చెప్తున్నారు. గురువుల ఉపదేశంచే లభించిన భగవత్ సంబంధ జ్ఞానం. మనకి ఈ సంబంధ జ్ఞానం, భగవత్ సంబంధ జ్ఞానం ఎలా వస్తుంది? గురువుల యొక్క సూక్తులు, వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ లెక్చర్లు విని ఆచరించినప్పుడే కదా. అలా కలిగి అవి స్థిరపడిందంట. ఇంకా దీనికంటే గొప్పది ఏమీ లేదు అన్నట్టు. కనుక వీరి నుండి వినింది కాబట్టి ఆవిడ ఎలా ఉండింది? రాగ భయ క్రోధాలను బయటికి పోయాయి. తర్వాత రాగద్వేషాల వల్ల కలిగే సుఖ దుఃఖాలు కూడా వీళ్ళు పొందరు అన్నట్టు. అలా వీళ్ళు నిశ్చలంగా ఉన్నటువంటి గోపిక. ఇక్కడ ఈరోజు పాశురం చూస్తే நொத்துச்சுவர்க்கம் புகுநின்ற அம்மன்னாய் மாத்தமுண்டாரோ வாசல் திரவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் குன்றிய நாள் பண்டாருநாள் பூத்தத்தின் வாய் விளந்தா கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்த அனந்தல் உடையாய் அரங்குலமே ప్రేతమాయ్ నందు తిరవేలోర్యంబావాయ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నోత్తు, మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోము అయిపోయింది, ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది కాబట్టి చువర్కం పువ్వు కింద, అంటే నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లు ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఆ స్వర్గం అంటే మనకు వైష్ణవ సంప్రదాయంలో చూస్తే భగవద్ధామం అని చెప్తారు. భగవద్ధామం అని చెప్తుంటారు. అయితే ఎవరైనా మరి ఆ అంటే భౌతికంగా చూస్తే స్వర్గం అంటే ఇంద్రుడు ఉన్న ప్లేస్ అని చెప్పుకుంటారు. కానీ భాగవతులు మాత్రం, వైష్ణవులు మాత్రం ఈ భగవద్ధామాన్ని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈ మరి నార్మల్ గా చూస్తే ఈ స్వర్గం ఎలాంటిది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అంటే స్వర్గంలో ఎప్పుడు ఉంటాము? పుణ్యం ఉన్నంత వరకే ఉంటాము. ఆ పుణ్యం పోయిందంటే మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి రావాల్సింది. అదే చెప్తున్నారు, ఇది శాశ్వతం కాదు. మరి శాశ్వతం కానటువంటిది
ఈ రోజు మరి ఈవిడెందుకు కోరుకుంటుంది అంటే ఇందులో లోతైన అర్థం చెప్తున్నా. అంటే మనకు బయటికి కనిపించేది వేరేగా ఉంటుంది, లోతులో చూస్తే ఆండాల తల్లి చెప్పేది ఆ జ్ఞాన బోధన ఇంకోలాగా ఉంటుంది. ఇక్కడ నోము నోచి స్వర్గం పొందిన దాన అంటున్నారు. అంటే గోదా గోపికలు ఆ బయటకు మాట్లాడే మాటలు వేరని చెప్తున్నాం కదా, అది ఏంటంటే ఈవిడకి భగవంతుడే ఉపాయమని నమ్మి భగవత్ ప్రాప్తిని పొందిన దానా అని అర్థం. అంటే మరి ఆ భగవద్ధామంలో ఎవరు ఉంటారు? భగవంతుడే ఉంటారు. మరి ఆ భగవంతుడి ధామము భగవంతుని పొందడానికి మనం చేసేది ఏంటిది అంటే ఆశ్రయించేది ఎవరిని అంటే భగవంతుడిని. ఇది పూర్తిగా తెలిసినటువంటి ఆవిడ ఈవిడ. అంటే ఉపాయము ఉపయము రెండు ఒకటే అని తెలిసిన ఆవిడ. ఆ అంటే ఉపాయము ఉపయం అనేది భౌతిక జ్ఞానం వాళ్ళకి భౌతికంగా చూస్తే వేరువేరుగా ఉంటది. ఆ భాగవత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఒకటేలా ఉంటది. ఎలా అంటే చెట్టు మీద ఒక కాయ ఉందనుకోండి, దాన్ని మనం పోయాలి తీసుకోవాలంటే ఆ ఏం చేయాలి అంటే ఆ కాయ పండు అనేది ఉపయోగమైతే దానికి మనము తీసుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటది. ఒక రాయి విసరడము, కర్రతోటి కొట్టడము, లేకపోతే ఏదైనా పదునైన దాన్ని పెట్టి కోయడమో చేస్తాం. అది ఉపాయం. ఇక్కడ వేరు వేరుగా ఉంది. మరి ఆ ఇంకోలాగా చెప్పాలంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉమ్, ఆ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అతను ఏడుస్తూ ఉంటాడు, ఆకలేస్తుంది పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ పాలు ఎక్కడ తాగాలనుకుంటాడో అమ్మ దగ్గరే. మరి అమ్మ రావాలని, ఆ ఏడుపు ఎందుకు? అమ్మ రావాలని అని చెప్పాడు. అంటే రెండు కూడా భగవంతుడే. అంటే ఆ పిల్లోడికి ఆ అమ్మ ఒడి, అమ్మ రావడం రెండు కూడా ఒకటే అన్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అందుకే భగవంతుని నామానికి భగవంతునికి తేడా లేదని చెప్పుకుంటుంటాం కదా మనం. అంటే మరి భగవంతుడు అనే ఉపాయాన్ని పొందడానికి మనం ఏం చేస్తాం? భగవంతుడి నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రా హరే హరే అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అదే ఈ గోదాదేవి కూడా చేస్తుంది ఈ లోపల పెట్టి. ఇంకేం చెప్తున్నారు? స్వర్గం అంటే సుఖం. ఇక్కడ సుఖం అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆనందం అని అనుకుంటాం. అయితే ఆ ఇక్కడ ఆ సుఖం అనే దానికి అర్థము ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడి. కృష్ణ అంటే ఏం చెప్తున్నారు? కృష్ అంటే నిరతిశయమైన, అన అంటే ఆనందం. అంటే నిరతిశయమైన ఆనంద స్వరూపుడు ఆ కృష్ణుడే. కాబట్టి అతనితో కూడి ఉండడమే మనకి స్వర్గం లాగా చెప్తున్నారు. అంటే భగవంతునితో కూడి ఉంటే అది మనకి స్వర్గం. ఒకసారి శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సీత రాముడితో అడిగింది, స్వర్గం నరకం అంటే ఏంటి అని అడిగింది. రాముడు అన్నాడంట, ఏముంది, ఇంద్రుడు ఇంద్రుడు ఉండేదేమో స్వర్గము, యముడు ఉండేదేమో నరకం అన్నాడు. అప్పుడు సీత చెప్తుందంట, ఆ ఎస్వయం సాహస ఎస్వయం సహ స స్వర్గ నిరయో ఎస్వయా వినా. అంటే నీతో కలిసి ఉండటమే స్వర్గము, నిన్ను వీడి ఉండటమే నరకం అని చెప్పింది. అంటే భగవంతునితో కూడి ఉంటే అది స్వర్గం, భగవంతుడితో కూడి లేనిదంతా నరకంగా చెప్తున్నారు. స్వర్గం అనగా ఇక్కడ భగవత్ ప్రాప్తి. అందుకే భగవత్ ప్రాప్తి నందిన దానా అని చెప్పి వీరు పలుకుతున్నారు అన్నట్టు. ఇక్కడ భగవత్ ప్రాప్తి అనే ఫలం అనేది ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదు, అది ఎల్లప్పుడూ అనుభవించేది అని చెప్పడానికి వీళ్ళు పువ్వు నిండా అని చెప్తున్నారు, అనుభవించుచున్నదానా అని చెప్తున్నారు. అంటే వర్తమాన కాలాన్ని కూడా చెప్తున్నారు. ఇది తెలిసిన వాళ్ళు విడిచిపెట్టాల్సిన, అంటే ఎవరికైతే ఇది తెలుస్తుందో ఏది విడిచిపెట్టాలి? భౌతిక బంధాన్ని విడిచిపెట్టాలి. ఆ భౌతిక బంధాన్ని విడిచిపెడితే భాగవత అనుభవంలో వీళ్ళు మునిగిపోయి ఉంటారు. అంటే భాగవత అనుభవంలో ఉన్న వాళ్ళు ఈ భౌతిక బంధాన్ని విడిచిపెట్టేస్తారు అని చెప్తున్నారు. ఈ సుఖము ఎక్కడ లభిస్తుంది? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఈ గోదా గోపం వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా. అంటే వేరే ఏ ప్లేస్ లో లేరు, మనకి ఈ భూమి మీదే ఇక్కడే ఉండి వాళ్ళు
వ్రతం ఆచరిస్తూ దీన్ని పొందుతున్నారు. అంటే మనం ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు, మనం ఉన్న దగ్గరనే దీన్ని పొందొచ్చు అని ఇందులో మనకు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? అమ్మ అని ఇక్కడ సంబోధిస్తున్నారు ఈమెని. అమ్మ అంటే మాకు రక్షకురాలవి అని ఇక్కడ చెప్తున్నారు. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు భగవత్ ప్రాప్తిని కలిగింటే సమర్థురాలవి అని చెప్తున్నాను. ఇంకేమంటున్నారు? మాతర్మంతారారో వాచల్తిరవాదార్. ఇందులో మనకు గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. ఎందుకు ఇందాక అమ్మ మాకు ఏమంటారు, గ్రూప్ లో అందరికంటే విశేషమైన వాళ్ళు అని చెప్తుంటారు కదా, అలా చెప్తున్నారు. ఇందులో విశేషం ఏమంటే తలుపు తెరవకపోయినా సరే ఆ లోపల పడుకొని ఉంది కదా, ఆ, మాట అయినను నువ్వు పలకరాదా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మాట, వాక్కు అనేది ఎంత గొప్పది అనేది చెప్తున్నారు. మాటలు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. దీనికోసమే కృష్ణుడు అలా గోడ దూకి పక్కింటిలో ఉన్న గోదాదేవి దగ్గరికి వస్తూ ఉంటారు అని చెప్తుంటారు. లోపల గోపిక మాత్రం వీళ్ళని చూసిన ఆనందంతో ఆయన మాట మాట్లాడకుండా ఉందంట. ఇంకేమంటున్నారు? ప్రహర్షేనావ బుద్ధ తావ్యాదహారణ కించన. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని గుర్తు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి శ్రీరామ విజయానంతరం ఆ ఆ విజయాన్ని అంటే యుద్ధం చేస్తాడు కదా, యుద్ధం చేసి గెలిచినప్పుడు సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం ఫస్ట్ హనుమంతుడే వెళ్ళి సీతాదేవికి చెప్తారు. అది విన్న సీతాదేవి అలా స్తంభించిపోయిందంట. అలా ఉన్నదంట ఈ రోజు గోపిక. అయితే మనకు వైష్ణవ సాంప్రదాయంలో వాకను గురించి కూడా చాలా చెప్తుంటారు. వీటిని మనము శ్రీ సూక్తులు అని చెప్తుంటాం. ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ గురువుని సేవించడానికి వాణి సేవ, వపు సేవ అని చెప్తుంటాం కదా. ఫస్ట్ మనము భగవంతుడిని మరచి అంతా తామే అనుకున్న జీవులకు శక్తినిచ్చేది భాగవతులు శ్రీ సూక్తులు అని చెప్తారు. అలా వచ్చిన వాళ్ళని మనం అందరం, అంటే నేను మనం భగవత భక్తులను ఆశ్రయించి ఆ మాటలు విని ఆనందించి మనం అహంకారం తొలుగుతుందన్నమాట. ఆ తొలగినప్పుడు నిన్న చెప్పినట్లు మనకి అహంకారం అడ్డుగా నిలిచేది మనకు భగవంతునికి మధ్య. దానివల్లే మనం భగవంతుని చేరలేకపోతాము. ఎలా తొలుగుతుంది మరి ఆ అహంకారం అంటే? ముందుగా గురువు చెప్పిన దాన్ని విని అనుభవించిన తర్వాత అహంకారం తొలగి ఆ భగవంతుడి దర్శనం అనేది పూర్తిగా లభిస్తుంది. కాబట్టి ఇక్కడ వాణి సేవ అంటే గురువులు చెప్పిన దాన్ని వినడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యతను కూర్చున్నది అని చెప్తున్నారు. అందుకని నీ దర్శన భాగ్యాన్ని అడ్డంగా ఉన్న ఈ తలుపు తెరవకపోయినా సరే ముందు నీ వాక్కును మాకు వినిపించు, మాట్లాడు, మమ్మల్ని కాపాడు అని చెప్పి వీళ్ళు అర్థిస్తున్నారన్నమాట. అందుకని మనము పెద్దలు చెప్పిన సాంప్రదాయంలో చెప్పిన వాళ్ళందరి సూక్తులు మనము వినాలి. లోపలి గోపిక కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అని అనుమానం పడుతున్నదేమో అనుకుని వీళ్ళే ఏమంటున్నారు, దాచుదామన్న దాగన్నది ఆ తత్వము తులసి పరిమాణం వస్తుంది, మాకు తెలుసులే కృష్ణుడే నీ దగ్గర ఉన్నాడు అని వీళ్ళే చెప్పాల్సింది. ఆవిడ అంటుంది నా తతులాయముడి నారాయణ అని చెప్తున్నారు. అంటే కిరీటమందు పరిమళము ఉన్న తులసి మాలను ధరించిన వాడు నారాయణుడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ తులసి యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. తులసి ఎక్కడ ఉంటే అక్కడ మనకు తెలిసిపోతుంది, స్మెల్ ఎలా ఉంది ఆ స్మెల్ చూసి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు తులసి ఎక్కడ ఉంటే ఎవరుంటారు అక్కడ? కృష్ణుడు ఉంటారు. అంటే కృష్ణుడు తులసిని కిరీటంగా ధరించినవాడు. అంటే తులసి పరిమళం ఎలా అయితే దాచినా దాగదో నీ యొక్క జ్ఞానం వల్ల నువ్వు దాచినా దాగని దానివి అని చెప్తున్నారు. అంత జ్ఞానవంతురాలివి అని చెప్తున్నారు. అందుకే మనకు మన వైష్ణవ సంప్రదాయంలో తులసి పూజ, తర్వాత తులసి మాలను ధరించడము, తులసి దళాలను భగవంతుడికి మాలగా వేయడము, తర్వాత మనం పెట్టుకునే తిలకంలో కూడా తులసిని ఇట్లా కింద పెట్టుకుంటాం కదా, భగవంతుని చరణాలు రెండుగా పెట్టి కింద తులసిని పెట్టుకోవడము, ఇదంతా చేస్తూ ఉంటాం.
అంతే ఏమంటున్నారు, నారాయణుడు అని ఇక్కడ సంబోధించారు. నిన్న ఏమని సంబోధించారు, మాయయాన్, తర్వాత వచ్చేసి మాధవన్, ఇలా వైకుంఠన్ అని మూడు పేర్లతో పిలిచారు. ఈ రోజు ఇక్కడ నారాయణుడు అని చెప్తాను. నారాయణుడు అంటే అంతా వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించిన వాడు. అంటే అచేతన అచేతన వస్తువులన్నింటిలో లోపల పైన వ్యాపించిన వాడు. అలాంటి వానికి తలుపు అడ్డా, నువ్వు అక్కడ లేడు అంటున్నావేమో, అక్కడే ఉన్నాడు, మాకు తెలుసులే, అంతటా ఉన్నవాణ్ణి నువ్వు నీ దగ్గరే పెట్టుకున్నావు, అది నీకు తగదమ్మా, అందరికి అందేవాడు కదా అతను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నమ్మాల్ పొత్త పరైతరుం పుణ్యనాల్, అంటే మాకు మంగళం పాడగనే పరమము ఒసంగు పుణ్యుడు. అంటే అలా మంగళం అంటే భగవంతుని కీర్తించగానే పర అనే దాన్ని మాకు వరాన్ని ఇచ్చే అంత దయామయుడు కదా ఆయన. దేవతలకే అందని స్వామి అయినప్పటికీ కూడా మనలాంటి సామాన్యులకు అందేవాడు ఆయన అని చెప్పి చెప్తున్నాం. పుణ్యనా, పుణ్యాన్ని ఇచ్చే ఆ ఉదారుడు, ఉదార స్వభావం కలవాడు అని చెప్తున్నారు. అందరికి అందాల్సిన వాడు నీ ఒక్కదాని వద్ద పెట్టుకోవడం ఏమన్నా సబబా నీ చెప్తున్నారమ్మ. പണ്ടോരു നാൾ പുത്തത്തിൻ വായ്വലന്ത కుంభకరణం తోతుమునకే పెరుందిల్ తాన్ తందాను. ఇంకేం చెప్తున్నారు, పూర్వం ఒకనాడు మృత్యువు నోటిలో పడిన కుంభకర్ణుడు ఆ నీకు ఓడి పెద్ద నిద్రను వసంగినాడా అంటున్నారు. అంటే కుంభకర్ణుడు అంటే మనకు తెలుసు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, ఎంత లేపినా లేవడు. ఆ చాలా పెద్ద నిద్ర కదా. అతని కంటే కూడా ఈవిడది పెద్ద నిద్ర అని చెప్తున్నారు. అంటే ఈ నిద్ర, కుంభకర్ణుడు పోయే నిద్ర తామస నిద్ర. కానీ ఇక్కడ ముని యొక్క లక్షణాలు చెప్తున్నారు. ముని నిద్రించే నిద్ర తామస నిద్ర కాదు అని చెప్తున్నారు. ఆ ఈవిడ జ్ఞానవంతురాలు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు కుంభకర్ణుడితో ఎందుకు పోలుస్తున్నారంటే ఆవిడ ఇంకా మాట్లాడట్లేదు కాబట్టి అలా చెప్తున్నారు అన్నట్టు. అయితే ఇది 2 రకాలు. ఆ ఎలా ఇందాక చెప్పారు కదా, ఉదారుడు అని. ఆ ఉదార స్వభావంతో రాముడు ఆ ఎలా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ, ఆ రావణాసుడు చెప్తాడు, కుంభకర్ణుడు వెళ్ళి రాముని సంహరించు, నేను సీతని ఎత్తుకొచ్చాను అని చెప్పినప్పుడు అతను ఏమంటాడు, ఈ విషయం నాకు ముందే చెప్తే నేను వద్దనేవాడిని, ఆపేవాడిని కదా, ఇలా చేయడం తప్పు. ఆ సీతాదేవి లక్ష్మి వంటిది, ఆయన భగవంతుడు, ఇలా అపహరించొద్దు, మంచిది కాదు, యుద్ధం వద్దు, ఆపేసి అని చెప్తే ఆయన వినడు. నేను అన్నను, నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్తాడు. ఇంకా తప్పదు కదా అని ఆయన వింటాడు. కానీ మరి రావణాసురుడి ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, అతను విభీషణుడు. విభీషణుడు ఏం చేశాడు, రావణాసుడు చెప్పినా ఇది తగదు, నేను దీనికి సహకరించను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎవరిని శరణు వేడుతాడు, రాముని శరణు వేడుతారు. ఆయన దగ్గర చేరి ఆయన ఆనందిస్తుంటాడు. కానీ ఇక్కడ కుంభకర్ణుడు ఏం చేశాడు, యుద్ధం చేసి ఆయన మరణాన్ని పొందాడు. అంటే ఇప్పుడు దీపం దగ్గర చిన్న చిన్న కీటకాలు వస్తాయి, అవి ఏంటి, ఆ వెలుతురుకే వచ్చి అందులో పడి చనిపోతాయి. కానీ వెలుతురు అనేది జ్ఞానానికి సంబంధించింది. మరి ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారు, ఆ వెలుతురును ఉపయోగించుకుంటారు, అంటే భగవంతుని ఉపయోగించుకుంటారు. అజ్ఞానులు దాన్ని ఉపయోగించుకోలేరు అని ఇక్కడ చెప్తున్నారు అన్న. అంటే ఆ రాముడిని ఆ విభీషణుడు ఎలాగైతే అనుసరించారో, అంటే మంచి అనే దాన్ని మనమేమో ఎవరు చెప్పినా కానీ విడిచిపెట్టకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. విభీషణులా ఉండాలి, ఇలా కుంభకర్ణులా కాదు. అయినా సరే ఇంత నిద్ర నీకెందుకు, ఆయన ఏమన్నా నీతో పోటీ పడి ఆ నువ్వు గెలిస్తే ఆయన ఓడిపోతే ఆయన నిద్ర ఏమన్నా నీకు ఇచ్చాడా ఏంటి, ఆయన కంటే ఎక్కువగా నిద్రపోతున్నావు, లేచి రావమ్మా అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, తొత్తం ఉన్నకే పేరుంది వెళ్తా అంతంగాను. ఇంతగా మేము చెప్తుంటే కూడా బయటకు రావట్లేదంటే ఆ నిద్ర నీకే ఇచ్చినట్టున్నాడు అని చెప్పి. ఇంకా ఈ కుంభకర్ణ అనే శబ్దానికి కూడా ద్రావిడ భాషలో అర్థం వచ్చేసి చెప్తున్నారు. ఏమని అంటే ఇక్కడ
కుంభం అంటే కుండ. అంటే ఇక్కడ కుంభకరణకి ఇంకో పేరు అగస్తుడు. అగస్తుడికి ఈ పేరు కుంభకరణ అని. అయితే ఈ శక్తిని నీకు ఇచ్చేసాడా అని చెప్తున్నాను. ఎందుకు అగస్త్యుని గురించి తీసుకొచ్చారు ఇందులో అంటే ఆయన కుండలో పుడతాడు కాబట్టి కుంభకర్ణ అని చెప్తున్నాను. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఈయన శివుని వివాహానికి హిమాలయ పర్వతం వైపు వెళ్తూ ఉంటే ఆ పర్వతం అగస్త్యుని వైపు చూసి వంగిందంట. అది దేవతలందరూ చూశారు. ఒకసారి వింధ్య పర్వతము మేరు పర్వతాన్ని దాటి పెరిగిపోతుందంట. అప్పుడు దేవతలంతా గాబరా పడిపోయి ఈయనన్ను అడిగారు, ఏమని వింధ్య పర్వతం ఇలా పెరిగిపోతుంది, ఏదైనా చేయమని. అయితే ఈ వింధ్య పర్వతం అనేది ఈయనకి శిష్యుడు అంట. కాబట్టి ఈయన ఆ పర్వతం దగ్గరకు రాగానే అది ఏం చేసింది, వంగి నమస్కారం పెట్టింది. అది నమస్కారం పెట్టగానే ఈయన తదాస్తు అంటారు. తదాస్తు అనగానే ఆ పర్వతం ఏంటి, ఆ పెరుగుదల ఆగిపోతుంది అన్నట్టు. అలాంటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు అని చెప్తారు. అంటే ప్రతి ఒక్క దానికి ఒక అధిష్టాన శక్తి ఉంటది కదా. ఇప్పుడు భూమిని చూసుకుంటే దానిపైన ఎన్నో జీవాలు ఆ జన్మిస్తుంటాయి కాబట్టి ఆ శక్తిని మనము భూదేవి అని చెప్పుకుంటాం అలా. అయితే ఇక అగం అంటే పర్వతం, అంటే పెరుగుదలని నిలిపిన వాడు కాబట్టి ఈయనకి అగస్త్యుడు అని పేరు వచ్చింది అనుకో. అంటే పాపపు కొండలను కూడా కుడతాయి. అంటే మనలో ఉన్న పాపపు కొండలంతా పెరిగిపోయిన పాపపు రాశిని కూడా తొలగించే అటువంటి జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటారు. ఇంకేం చెప్తున్నారు ఈయన, ఏం చేశాడు, సముద్రంలో ఉన్న నీరంతా ఒక్కసారి నమః అనే దాంతో తాగేశాడు. అంటే ఇక్కడ సముద్రాన్ని జ్ఞానంతో పోల్చాడు. అంటే ఒకేసారిలో అంత జ్ఞానాన్ని పొందినవాడు అని చెప్తారు. ఇంకా వాతాపిని సంహరించిన మహనీయుడు అని చెప్తారు. అంటే వాతాపి ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటారు కదా, చెల్వలుడు అనుకుంటాను. ఆ అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ వాతాపి ఆ అంటే వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్న బ్రాహ్మణులను అందరినీ భోజనం పేరుతో పిలిచి వాళ్ళని తినేస్తూ ఉంటారు. తినేసిన తర్వాత ఆ అంటే వాతాపిని వండి వాళ్ళకి పెడతారు. వాళ్ళు తినేసిన తర్వాత ఈయన వాతాపిని పిలవగానే ఆ మళ్ళీ అతను బయటికి వస్తాడు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళని వండుకొని వీళ్ళు తింటుంటారు అన్నమాట. అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు తిని కూడా అందులో ఉంటాడు. ఒకసారి ఉన్నప్పుడు ఆ వాతాపిని వండి పెడితే ఈయన తింటాడు. తిన్న తర్వాత ఆయన జీర్ణం వాతాపి జీర్ణం అని ఈయన జీర్ణించేసుకుంటాడు. అప్పుడు వాతాపి బయటికి రాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ని కూడా ఆయన సంహరిస్తేస్తాడు. ఈ ఇద్దరు రాక్షసుని సంహరిస్తాడు. అప్పటి నుంచి చెప్తాడు ఏమని, మాంసాన్ని మద్యపానాన్ని బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా జ్ఞానవంతులు ఎవరు కూడా తినకూడదు, తినకూడదు అనే ఒక శాస్త్రాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. అంటే ఇంత మూడు విశేషమైన జ్ఞానాలు కలిగిన వాడు. అలాంటి జ్ఞానాన్ని కూడా ఆయన నీకు ఇచ్చాడేమో, నువ్వు కూడా అంతటి జ్ఞానం కలదాని అమ్మా అని చెప్పి మళ్ళీ ఇక్కడ పొగిడేస్తున్నాను. ఇందాకేమో అలా నిద్రపోతున్నాం అన్నారు, ఇప్పుడేమో పొగిడేస్తున్నారు అన్నారు. అయితే లోపలి బాలిక ఇంకా సర్లే అంటూ కృష్ణ కృష్ణ అంటూ లేచింది. ఆనందల్ ఉడియాయ్ అంటే అధికమగు నిద్రమత్తు కలదాన అని చెప్పినప్పుడు ఇది సమాధి అవస్థ అని చెప్తున్నారు. బాహ్య స్థితికి వచ్చిన వారిలా ఇలా ఉంటారంట. ఎలా ఉంటారు అంటే అరుంగలమే, అంటే ఈవిడ అతిలోక సుందరి కూడా దుర్లభమగు ఓ భూషణమా అని చెప్తున్నా. అంటే నువ్వు పెండెంట్, ఒక మాలలో పెండెంట్ ఎంత ముఖ్యమో నువ్వు కూడా మాకు అంతే ముఖ్యమో అని చెప్తున్నారు. అంటే నువ్వు వచ్చి చేరితే నువ్వు, నీ దగ్గరకు ఆల్రెడీ కృష్ణుడు వస్తూ ఉంటాడు కదా, నిన్ను చూసి మా దగ్గర కూడా వచ్చేస్తాడు, నువ్వు మా దగ్గర చేరి మమ్మల్ని నడిపించు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ తేతమాయ్ వందృతిరా అంటే తేరుకొని దానివై వచ్చి ఆ తెరువుము, తలుపులు తెరువుము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తేరుకొని అంటే ఆవిడ ఆ భగవత్ అనుభవంలో ఉంది కదా, అలా పడుకున్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉండకుండా వచ్చి మెల్లిగా వచ్చి మా గ్రూప్ లో చేరు అని ఇక్కడ చెప్తున్నాం. ఆండాల్ దివ్య తిరువడిగలే చరణం, అలా గోదాగోపిక సర్దుకొని వచ్చి ఈ బృందంలో చేరి వీళ్ళందరూ కలిసి రేపు 6వ గోపికను లేపడానికి వెళ్తున్నాం. అయితే ఈ ఈ ఈ రోజు పాశురము వచ్చేసి మనకు ఏ దివ్య దేశాన్ని తెలుపుతుందంటే 62వ దివ్య దేశాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఉండే పెరుమాళ్ పేరు వచ్చేసి తిరుపొట్టు
తిరుకొట్పురై అని చెప్తున్నారు. ఆ ఇక్కడ ఏంటి విశేషం అంటే ఇక్కడ బ్రహ్మ రాక్షసుడు కూడా ఒక గుడి ఉంది. అయితే ఈ రోజు గోపిక వచ్చేసి నమ్మాల వారుగా చెప్తారు. ఆయన నామాలు వచ్చేసి చెటకోపులు, మారన్, గోకులాభరణులు, పరాంకుశులు. ఇతను వచ్చేసి విశ్వక్షేణ యొక్క అంశం. ఇతను ఊరు వచ్చేసి ఆల్వార్ తిరునగరి. అంటే ఈయన కొన్ని ప్రబంధాలను కూడా రచించాడు. తిరువిరుత్తం, తిరువాశర్యం, పెరియ తిరువందాది, తిరువాయును. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నిన్న చెప్పిన పాశురంలో కానీ ఈ రోజు చెప్పిన పాశురంలో కానీ ఏవైనా తప్పులు ఉన్నాయో క్షమించి వాటిని సరిదిద్దగలరు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఏదైనా యాడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ధర్మరాజ్ ప్రభు మీరేమైనా కవర్ చేస్తారా ప్రభు పాయింట్? ఇంకా ఒక 2 minutes ఉంది మనకి. హరే కృష్ణ. హరే ప్రభు కృష్ణ. చెప్పండి మాతాజీ. అంటే బాబు వస్తున్నారా? తెలియదు మాతాజీ. లేదు మాతాజీ, ప్రభుజీ రావట్లేదు. ఓకే, మీరు ఏమన్నంటే చెప్పండి మాతాజీ. అయితే నిన్న మనం లాస్ట్ పాస్టింగ్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ ఆ 2 లైన్స్ చెప్తాం అనుకున్నాం కదా. నిన్నటి పాశ్రం వచ్చేసి 22వ దివ్యదేశం గురించి చెప్తారు. పెరుమల రంగనాథుడు అక్కడ. అయితే పెరుమల రంగనాథుడు ఏంటంటే నిన్న ధూపం దీపం గురించి చెప్పుకున్నాం కదా. ఆయన పరిమళిస్తూ ఉంటాడంట. పరిమళ భరుతుడై ఉంటాడంట. అక్కడికి వెళ్తే మనకు అలాంటి సుగంధం అనేది వస్తూ ఉంటుందంట. ఇది తిరువెందలూరు అనే దగ్గర ఉంది. అయితే మనం దీపానికి చిహ్నంగా ఎక్కడ చెప్తారంటే వాడేపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు. అయితే అక్కడ దీపాలు పెట్టి ఉంటాయంటే భగవంతుడి దగ్గర, కింద భగవంతుడు, పైన భగవంతుడు అని చెప్తున్నారు. అయితే పైన పెట్టిన దీపం అనేది కింద పెట్టిన దీపము అంటే పైన పెట్టిన దీపంలో మనకు తెలుస్తుందంట. అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే మనం గాలి పీల్చి లోపలికి వదిలినప్పుడు దీపం అంటే ఎలా కదులుతుందో అక్కడ ఆ దీపం అలా కదులుతూ ఉంటది. స్వయంగా భగవంతుడే అక్కడ ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా ఉంటుందని చెప్తున్నాను. ఈ నిన్న వచ్చే ఆల్వార్ వచ్చి 4వ ఆల్వార్ తిరుమలిషే ఆల్వారు. ఈయన సుదర్శన అంటే చక్రం యొక్క సుదర్శన చక్రం యొక్క అంశ. నామములు వచ్చేసి భక్తిసారులు భార్గవ యోగి అని చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా ఎనీ డౌట్ కానీ ఏదైనా ఉంటే మాతాజీ అడగండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.